శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 96వ భాగానికి స్వాగతం సుస్వాగతం. లక్ష్మీదేవి ఆవిర్భావం. శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువునికి కంఠమాల వేసి వరించడం, ఆ సుందర దృశ్యాన్ని, ఆ రమణీయ మహనీయమైన దృశ్యాన్ని చూసి అందరూ పులకితులైపోయారు, ఆనందం పొందారు. లోకమంతా సుసంపన్నమై శాంతి పొందింది. ఆ దృశ్యాన్ని, ఆ గాథని మనం సవిస్తరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు తిరిగి దేవాసురులు క్షీరసాగర మథనం కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో తరుణుండు దీర్ఘదోర్ధండు కంభుకంధరుండు పీతాంబరధారి స్రగ్వి లాలిత భూషణాలంకృతుండు అరుణాక్షుడు ఉన్నతోరస్కుండు అత్యుత్తముండు నీలకుంచితకేశ నివహుండు జలధరశ్యాముండు మృగరాజసత్వశాలి మణికుండలుండు రత్నమంజీరుడు అచ్యుతునంశాంస సంభవుడు అమలమూర్తి భూరియాగభోక్త ధన్వంతరియనగా అమృత కలసహస్తుడగుచు నిఖిల వైద్యశాస్త్ర నిపుణుడు ఆయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే. ఇది ధన్వంతరి ఆవిర్భావం. ఈ ధన్వంతరి విష్ణువంశం యొక్క అంశం. అందులో జన్మించాడు. ఆ అంశంలో పుట్టిన అవతారం తీసుకున్న మహానుభావుడు అమృత కలశాన్ని చేతపట్టుకుని ఆయుర్వేద వైద్యుడైన బయట సముద్రం నుండి బయటికి వచ్చాడు. అతని ఆయుర్వేదాది సకల వైద్య శాస్త్రాలు తెలుసు ఆయనకి. దేవతలకు వైద్యుడు. అతని ఆకారం స్వచ్ఛంగా ఉంది. మంచి వయస్సులో ఉన్నాడు. ఆజానుబాహువులు ఉన్నవాడు. కంఠం శంఖంలా ఉంది. పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించాడు. పూల మాలలతో శోభిస్తున్నాడు. మెరుస్తున్న బంగారు నగలతో ప్రకాశిస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. హృదయం రొమ్ము ఉన్నతంగా ఉంది. అతడు సర్వశ్రేష్ఠుడనిపిస్తున్నాడు. అతనికి నల్లటి కేశపాసం ఉంది. నీలమేఘవర్ణంతో విరాజిల్లుతున్నాడు. సింహం లాంటి పరాక్రమంతో శోభిల్లుతున్నాడు. అతనికి మణులు పొదిగిన కుండలాలు, రత్నాలు పొదిగిన అందెలు ఉన్నాయి. శ్రీహరి అంశంలో అంశమైన దివ్యమైన పుట్టుకది. పవిత్రమైన యాగంలో పెద్ద భాగాన్ని పొందే యోగ్యత ఉన్నవాడు. అలాంటి దివ్య పురుషుడు ఉద్భవించాడు. ఆయుర్వేదం మనిషిని సుదీర్ఘకాలం యవ్వన లక్షణాలతో జరామరణాలకు దూరంగా ఉంచడానికి ఉద్దేశించింది. ధన్వంతరి విష్ణువంశలో అంశ. వేదం అనంతమైన విభాగాలు కలిగి ఉంది. అందులో భాగమే ఆయుర్వేదం. అందుకే ఆయనకు కూడా ఇతర దేవతలతో పాటు యజ్ఞ హవిస్సులో భూరిభాగం ఉందని అర్థం. ఆయన చేతిలో ఉన్నటువంటి అమృత కలశాన్ని సురలు పట్టుకుందామని వెళ్ళారు. ఈ లోపల సాటిలేని బలంతో చెలరేగి దేవతల్ని మోసగించి వారి చేతుల్లోంచి కలశాన్ని రాక్షసులు లాక్కున్నారు. ఈ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వారు శ్రీహరిని మోరపెట్టుకుంటే, మీరేం కంగారు పడవద్దు, నా మాయ చేత అది గ్రహించి మీకే చెందిలా చేస్తాను, ఊరడిల్లండి అని చెప్తారు. అప్పుడు జగన్మోహిని అవతారం ప్రారంభమవుతోంది.
మెత్తని అడుగుల మెరుగారు జానువు అరటి కంబములతోయైన తొడలు ఘనమగు జగనంబు కడులేత నడుమును పల్లవారుణ కాంతి పాణియుగమును కడు దొడ్డ పాలిండ్లు కంబు కంఠంబును బింబాధరమ్ము చంద్రబింబముఖము తెలికన్ను కవయును నడికుంతలంబును పాలేందు సన్నిభ పాలతలము అమరగుండల కేయూరహార కంకణాదులేపార మంజీరనాదముప్ప అల్ల నవ్వుల పద్మబళ దళాక్షుడు అసుర పతుల అడ్డగింప నాడు రూపము దాల్చే. ఈ రూపం ఎందుకు స్వామి ధరించాడన్నది ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం మూలంలో ఉంది. ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిద్రూపమనిర్దేశ్యం దదార పరమాద్భుతం. సర్వోపాయ విధుడు, అన్నీ తెలిసినవాడైన శ్రీ మహావిష్ణువు కలహించుకుంటున్న రాక్షసుల మధ్య వర్ణించడానికి వీలు కాని పరమాద్భుత స్త్రీ రూపాన్ని పొందాడు. అమృతాన్ని దేవతలకే పంచాలి అంటే రాక్షసుల్ని మాయామోహంలో పడేయాలి. అందుకే దేవతారక్షకుడైన స్వామి ఈ మోహిని రూపాన్ని దాల్చారు. ఎవరిని చూస్తే బుద్ధి పనిచేయకుండా కొయ్యబారిపోతుందో ఆ రూపలక్షణాన్నే మోహనము అంటారు. సర్వాంగ సుందరి అయిన రూపంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తారు. జగన్మోహిని అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుల్ని మోహింపచేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు రాక్షసులు అడిగారు, ఓ వనిత, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? మా నుండి నీకేం కావాలి? నీ పేరేంటి? నీ లావణ్యం ఓహో ఎంత గొప్పది! నీ రూపం అతిమధురం! నవయవ్వనంలో ఉన్న నీ అవయవాలకు జోహారు అని చాలా పొంగిపోయి ప్రశంసించేస్తున్నారు. ఈ విధంగా మీరు మా ఇద్దరికి, మా దాయాదులకి, దేవతలకి మాకు ఎటువంటి తగవు లేకుండా ఈ అమృతాన్ని పంచు అని ఆ పాత్రనే ఆమె జగన్మోహినికి ఇచ్చారు. వారందరికీ మోహం కలిగేటట్టు అనేక చర్యలు జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రదర్శించాడు. ఆ శాంతాలోకనములు, ఆ శీతల భాషణములు, ఆ లాలితములు రాసి పరంపరలగుచున్ పాశములై వారి నోళ్ళు బంధించెనృపా. పరీక్షణ్ మహారాజుతోటి సుఖబ్రహ్మ చెప్తున్నారు. ఆ చల్లని చూపులు, ఆ చల్లని మాటలు, బుజ్జగింపులు దొంతరలుగా కాళ్లతో కట్టినట్లుగా వారి నోళ్లను మూసివేశాయి. అప్పుడు ఆ జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అమృతంలో ఒక్క చుక్క కూడా ఎవరికీ దక్కకుండా కేవలము దేవతలకే ఇస్తూ ఆ రాక్షసుల వైపు ఓన్లీ అందమైన చూపులు, హావభావాలు ప్రకటించి మోహంలో పడవేసి ఈ అమృతాన్నంతటినీ దేవతలకి పంచిస్తుంటే ఆ రాక్షసుల్లో ఒకడు గ్రహించి ఆ దేవతల యొక్క ఆకారాన్ని తీసుకుని దేవతల యొక్క వరుసలో ఉండి ఆ అమృతాన్ని పుచ్చుకున్నాడు. అది సూర్యచంద్రులు చూసి నారాయణునికి సైగ చేశారు. వెంటనే శ్రీహరి తన సుదర్శన చక్రం ప్రయోగించి వాడి తలను ఛేదించాడు. అతడి తల మృత్యువు లేనిదైంది. ఎందుకంటే అమృతం తాగాడు కనుక. మిగిలిన ముండెం నేల మీద పడిపోయింది. సింహిక అనే అమరకాంతతో జన్మించిన వాడు రాహు. ఇతనికి స్వర్భాను అని పేరుండేది. అందుకే అర్ధకాయుడని పేరు పొందాడు. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని రాహుస్తుతి చేశాడు వ్యాస మహర్షి. మొండానికి కేతు అని పేరుందని చెప్తారు. కానీ కేతువు ఛాయాగ్రహం మాత్రమే అని శాస్త్రీయమైన పెద్దలు అంటారు. ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేది కేతుగ్రహ స్తుతి. అయినా అమృతం స్పర్శ వల్ల రాహుకేతువులకి నవగ్రహాల్లో 2 స్థానాలకు బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. అజుడు
వాని శరీరమును అంబరవీధి నిగ్రహము చేసి పెట్టి కారవించే నాడు పర్వములందు వైరంబు తప్పక భానుచంద్రములను పట్టుచుండు. ఈ సూర్యచంద్రులంటే ఆయనకి కొంత వైరం కలిగింది రాహుకేతువులకి. ఆ రాహువు పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, ఇంకా సూర్యచంద్ర గ్రహణాలని పర్వదినాలు ఉంటాయి. ఆ సమయంలో రాహువు సూర్యుడిని, చంద్రుణ్ణి ఏ గ్రహణమైతే ఆ గ్రహణ సంబంధించిన వాడిని పట్టుకుంటాడు. గ్రహ సంబంధమైన పుణ్యదినం కనుక దాని పర్వం. అలాగే మకర సంక్రాంతి, ఉగాది, అమావాస్య, పౌర్ణములు అన్నీ పర్వదినాలు. ఆ సమయంలో ఆ సూర్యుని పట్టుకుంటారన్నమాట. ఈ విధంగా ఒక్క బొట్టు చిక్కకుండగా సకల సుధారసము అమర సంఘములకు ప్రకటించిపోసి హరి తన సుకరాకృతిందాల్చే అసురసూరులు బెగడన్. ఒక్క చుక్క కూడా అమృతం రాక్షసులకు చిక్కకుండా అమృతాన్ని అంతా బాహాటంగా దేవతలకు పోశారు. తరువాత తన మొదటి దివ్యమంగళ విష్ణు స్వరూపాన్ని ధరించాడు. దీన్ని చూస్తున్న రాక్షస వీరులు చాలా భయపడ్డారు. ఎంతో శ్రమకూర్చి దేవతలతో పాటు చేసి ఆత్మగౌరవంలా అన్నింటిలోనూ సములే. కానీ వారికి లభించిన ఫలితాలు మాత్రం వేరయ్యాయి. దేవతలు శ్రేయస్సును పొంది ధన్యులయ్యారు. తమ భుజబల గర్వంతో మిడిసిపడ్డ రాక్షసులు ఎన్నో కష్టాలు చవిచూశారు. విష్ణుదేవుని శరణు పొందని వారు శుభాన్ని పొందజాలరు అనే నీతిని ఈ క్షీరసాగర మథనం యొక్క కథ భాగవతాంతర్గతంగా మనకి తెలియచేస్తోంది. ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.